సైడ్కి వచ్చేయండి. సైడేనా మామ? ఏడే ఉండకూడదా? వెనక్కి రారా. 2014-19లోనే ఎండ్ టు ఎండ్ రోడ్స్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి నెల్లూరు సిటీలో అనేక రోడ్లను యాక్చువల్గా డెవలప్ చేయడం జరిగింది. అయితే అక్కడక్కడ కొన్ని రోడ్లు అంటే బ్యాలెన్స్ మిగిలిపోయినాయి. వాటిని మళ్ళీ ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పుడు రాగానే వాటిలన్నింటినీ టేకప్ చేసాం. దానికి ఫస్ట్ ఫేజ్లో 11,75 లక్షలతో ఈరోజు నెల్లూరులో ఏదైతే బ్యాలెన్స్ కొన్ని దగ్గర 1/2 ఫీటు, కొన్ని దగ్గర 1 ఫీట్, కొన్ని దగ్గర 1.5 ఫీట్, కొన్ని దగ్గర 2 అడుగులు, కొన్ని దగ్గర 2.5 అడుగు, 3 అడుగులు అటు మిగిలిపోయింది. అవి పూర్తి చేస్తే డస్ట్ అనేది ఉండదు. నగరంలో రోడ్ల మీద డస్ట్ ఉండకూడదంటే ఎండ్ టు ఎండ్ రోడ్లు ఉండాలి. అలా కాకుండా 40 అడుగుల రోడ్లో 20 అడుగులు సిమెంట్ రోడ్డు వేసి అటుపక్క 10 అడుగులు ఇటుపక్క 10 అడుగులు వదిలేస్తే 2 బండ్లు రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఒక బండి కిందకి దిగుతుంది మట్టి మీదకి. అది దిగి మళ్ళీ ఆ రోడ్డు పైకి వస్తుంది. ఆ మట్టి మీద దిగి రోడ్డు మీదకి రాగానే ఆ మట్టిని చక్రాలు తీసుకొచ్చి మళ్ళీ రోడ్డు మీద వేస్తుంది. వెనకాల వచ్చే బండ్లు తొక్కుతాయి, దుమ్ము లేస్తుంది. కాబట్టి దుమ్ము అనేది తగ్గించాలా, దుమ్ము లేని నగరం చేయాలంటే ఎండ్ టు ఎండ్ రోడ్లు మార్గం ఒకటే. ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడు కూడా చెప్తున్నాను, దీన్ని ఈ రోజు నుంచి లెక్క 20 రోజుల లోపల పూర్తి చేయాలి. అది 15 రోజుల్లో చేస్తారా 10 రోజులు చేస్తారనేది 20 రోజుల్లో పూర్తి చేస్తే మళ్ళా వచ్చి ఇక్కడ దీన్ని ఇనాగరేషన్ కూడా చేస్తాం. నేను ఒక్కటే మా అధికారులందరికీ చెప్పేది, ఏ వర్క్కైనా స్టార్టింగ్ డేటు ఎండింగ్ డేట్ ఫిక్స్ చేసుకోండి. ఆ ఎండింగ్ డేట్ కూడా రీజనబుల్గా ఇవ్వండి, అన్రీజనబుల్ కాదు. దాని లోపల కంప్లీట్ చేయమన్నాను.